పోకుండా మన మధ్యకి WCM మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మనందరికీ తెలుసు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పరిచర్ను కొనసాగిస్తూ క్రిస్టియానిటీలో ఒక సాత్వికమైన మనసుతో అనేక మంది యవనస్తులను దేవుని చెంత నడిపిస్తూ అన్ని గ్రంథాల మీద అవగాహన కలిగి అనేక మందిని క్రైస్తవ్యంలోనికి నడిపిస్తున్న మనకు తెలుసు. మన డిబేట్లో కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన పెద్దగా ఉండి సమన్వయకర్తగా ఉన్న మన మధ్యన ఉన్న కిరణ్ పాల్ గారు ఈరోజు మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. మనం అనుకోలేదు, కానీ దేవుడు మన మధ్యకి ఇలా నడిపించడం చాలా ఆనందదాయకం. జస్ట్ కొద్ది నిమిషాల ముందే కిరణ్ పాల్ గారు యవనస్తుల కూడిక యూత్ మీటింగ్ ని ముగించుకుని ఇప్పుడు మీటింగ్ వెళ్తూ కూడా మనల్ని కలవాలని ప్రేమించి మన మధ్యకి వచ్చారు. నిజంగా అన్న రావడం చాలా సంతోషకరం అన్న, మీకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలానే కొద్ది నిమిషాలు మనం అన్న రావడం ఎంత ఇంపార్టెంటో ఆయన మాటలు వినడం కూడా మన ఆత్మీయ జీవితాలకు చాలా శ్రేయస్కరం. కాబట్టి కొద్ది నిమిషాలు తన యొక్క అనుభవాలతో క్రిస్టియానిటీలో మనం ఎలా ఉండాలో ఈ సభను ఉద్దేశించి కొన్ని విలువైన సంగతులు గ్రీటింగ్స్ రూపంలో మనకు తెలియజేయాలని కోరము. దానికి అన్న అంగీకరించడం చాలా సంతోషకరం. మీరందరూ హ్యాపీ కదా? అందరూ చప్పట్లు కొట్టి అన్నకి సమయాన్ని అప్పగిస్తాం. నిజానికి నిన్న సాయంత్రం అన్నగారు నాకు మెసేజ్ చేశారు, ఇటేపు పెట్టాపురం సైడ్ మీటింగ్ ఉందని. తమ్ముడు మీటింగ్ బాగా జరుగుతున్నాయి అనుకుంటా, ఇప్పుడే చూశాను అని. అయ్యో అలా వెళ్తున్నప్పుడు ఇలా రావాల్సిందన్నా, నేను రిసీవ్ చేసుకునేవాడిని అంటే తమ్ముడు పిలిస్తే రాకుండా ఉంటానని వచ్చారు. ఒకరోజు నేను ఈ వీడియోస్ చూస్తున్నాను, ఈ కామెంట్లు ఏం పెట్టారని చూసినప్పుడు అసలు ఏమాత్రం మాటకి వందనం లేని ఒక వంకరైనా ఆయన పొగుడుతూ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ పెట్టింది ఎవరంటే రాధా మనోహర్ దాస్. ఆ రోజు నాకు అనిపించింది నిజంగా అసలు జనంలోని కూడా వినిపించేలాగా చక్కగా సాత్వికంగా చెప్పాడు. నిజంగా అన్నం చూసుకునే విషయాలు మనం నేర్చుకోవచ్చు అనిపించింది. ఎప్పుడు పరిచయం అవుతాడు అనుకున్నా, నేను గొడవలో బాగా పరిచయం అయ్యాడు. కాబట్టి అన్న వచ్చి గ్రీటింగ్స్ ఇస్తూ 4 మాటలు మనకు చెప్పి మనల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్న దయచేస్తారు.